హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కేంద్ర ప్రభుత్వం అయితే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకి భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. ఏప్రిల్ నెలలో అంటే రేపటి రోజున నుండి మనకి 3 నెలలకి సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఏప్రిల్ మంత్కి సంబంధించి, మే మంత్కి సంబంధించి, జూన్ మంత్కి సంబంధించినటువంటి 3 నెలల బియ్యాన్ని కూడా ఒకేసారి కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 3 నెలల బియ్యం పంపిణీ ఎవరెవరికి జరుగుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ అయితే ఒక లిస్ట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి వారివి మాత్రమే ఈ 3 నెలల రేషన్ బియ్యం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో అసలు ఈ లిస్ట్ని ఏ విధంగా చూసుకోవాలి, మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకోసం అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చే హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్క్రీన్లో నేను మీకు చూపిస్తున్నటువంటి సైట్ వచ్చేసి ఆహార భద్రతా కార్డు తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సైట్ ఇది. దీనికి సంబంధించినటువంటి లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ మంత్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మంత్, ఇప్పుడు ప్రజెంట్ మంత్ వచ్చేసి ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ మంత్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సెలెక్ట్ ఇయర్, ఈ ఇయర్ 2026 కాబట్టి 2026ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సెలెక్ట్ ఏ డిస్టిక్, ఇక్కడ మీ యొక్క జిల్లా పేరును కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేను హన్మకొండ జిల్లాని సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా సెలెక్ట్ ఏ మండల్, ఇక్కడ మీ మండలం పేరుని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని పెట్టుకున్నట్టయితే మీకు అన్ని మండలాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ఒకసారి మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు బ్లర్లో చూపెట్టడం అయితే జరుగుతుంది. మీ మండల కేంద్రంలో ఎన్ని విలేజెస్, ఎన్ని డీలర్ షాప్స్ అయితే ఉన్నాయో ఆ డీలర్ షాప్స్ యొక్క పేర్లు ఇక్కడ రెడ్ కలర్లో మీకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మండలం పేరు, ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్, అడ్రస్ అనేది కూడా మెన్షన్ చేసి ఉండడం అయితే జరుగుతుంది. ఇందులో మీ యొక్క డీలర్ పేరు ఏంటో మీకైతే తెలిసి ఉంటుంది కాబట్టి ఆ డీలర్ పేరు పైన, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి పేరు పైన వన్స్ మీరు క్లిక్ చేసినట్టయితే మీ విలేజ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి డేటా అనేది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను చూసినటువంటి లిస్ట్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ చూసుకున్నట్టయితే 518 రేషన్ కార్డ్స్ అయితే ఈ లిస్ట్లో ఉండడం జరిగింది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అనేది పేర్లతో సహా ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేమ్స్ అనేది ఉండడం జరిగింది. ఈ లిస్ట్లో పేరు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు రేషన్ షాప్ ద్వారా రేషన్ 3 నెలల రేషన్ బియ్యాన్ని అయితే పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి డబల్ ధమాకా 3 నెలల రేషన్ బియ్యం కూడా సన్న బియ్యాన్నే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క పేరు మీ గ్రామానికి సంబంధించినటువంటి కీ రిజిస్టర్లో నమోదయ్యి ఉందా లేదా, మీకు 3 నెలల బియ్యం వస్తాయా రాదా అనేటటువంటి విషయాన్ని కూడా చెక్ చేసుకొని కామెంట్ రూపంలో మీ పేరు ఉందా లేదా అనేది మెన్షన్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఈ యొక్క రేషన్ బియ్యం కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్లో కూడా పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కంటెంట్. మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.